వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. అసెంబ్లీలో లండుకేస్తున్నారు. ఎవరు ఈ అసెంబ్లీలో లండుకేసేటోళ్ళు ఎవరు అనేది తెలుసుకునే కన్నా ముందు దయచేసి నా ఫ్రెండ్స్ అందరూ కూడా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నేను కేవలము కొత్త కొత్త సమాచారము కొత్తగా అందియటానికి మాత్రం మీకు అందుబాటులోకి వస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందుకు నడపాలని కోరుతున్నా. అసెంబ్లీలో లండుకేసేటటువంటి వాళ్ళు ఎవరంటే, ఎందుకు లండుకేస్తున్నారంటే వాళ్ళకి తెలియక కాదు, అన్నీ తెలుసు. కానీ ఎందుకు లండుకేస్తున్నారంటే మైండ్ పని చేయట్లేదు. ముఖ్యంగా మైండ్ ఎందుకు పనిచేస్తలేదు? జనరల్గా మైండ్ ఎందుకు పనిచేయదు? పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ జంప్ అవుతారో, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా వదిలేసి వెళ్ళిపోతారో అనేటటువంటిది ఒక సందిగ్ధంలో పడిపోయారు వాళ్ళు. ఇలా ఎంపీపీలను కానీ, జడ్పీటీసీలను కానీ, ఎంపీటీసీలను కానీ, సర్పంచులను కానీ, కార్పొరేటర్లను కానీ, ఉన్న ఎమ్మెల్యేలను కానీ వాళ్ళని ఆగబట్టడం చాలా కష్టంగా ఉంది. వాళ్ళకు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూడవలసి వస్తుంది. ఎవరు ఎటు జంప్ అవుతారో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అధికారం కావాలా, అధికారం ఉన్నోళ్ళ వైపే వెళ్తారు జనరల్గా మనం అనుకున్నాం కడికి. అయితే ఎవరు ఎటు పోతారో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి రోజు బీఆర్ఎస్ భవనంలో రోజు మీటింగులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు మీటింగులు జరుగుతూ ఉన్నాయి? వాళ్ళందరినీ కొంచెం కంట్రోల్ ఉంచుకోవాలా, మళ్ళీ జంపు కాకుండా చూసుకోవాలనేటటువంటి ఆలోచనతో కళ్ళల్లో ఒత్తులు వేసుకొని పరికి చూస్తున్నారు. ఈ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూడడము, ఏదైనా విషయాలు చెవులల్లో వినేసరికి మైండ్ పనిచేయక ఏం చెప్పలేని పరిస్థితుల్లో, ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో అసెంబ్లీలో లండుకేసినటువంటి సందర్భాలు మనం గమనిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నాం. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలా? నిజంగా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలా? అంత అభద్రతా భావం, భద్రత లేకుండా ఎందుకు బతకాలా? ఉండేటోడు ఉంటాడు, పోయేటోడు పోతాడు. అభద్రతా భావంతో ఎందుకు బతకాలా? అంటే అలాంటి పరిస్థితి మన బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అగమ్య గోచరంగా ఏం అర్థం కాని పరిస్థితుల్లో మంచి సుఖపడ్డటువంటి జీవితం నుండి కష్టాల పాలైన ఆయన. ఎందుకంటే డబ్బులున్నా ఏదున్నా అధికారం లేకపోతే మనసులో పడుతుందా? మనసులో పడుతుంది ముఖ్యంగా. ఎందుకంటే ఏం చేస్తామో అర్థం కాని పరిస్థితి. అధికారం ఉన్నప్పుడు ఉన్నంత హ్యాపీనెస్, సుఖము ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతూ ఉంది. ఎవరెప్పుడు ఎటు జంప్ అవుతారో తెలియదు. ఒకవేళ జంప్ అయి జీరో స్థాయికి వస్తే పార్టీ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, దాంట్లో ఒక్క సీటు వస్తుందో రాదో అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా బీజేపీలో విలీనం చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు, లేదా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇవన్నీ కూడా తర్జన చేస్తూ రోజు భవనంలో మీటింగులు జరుగుతూ ఉన్నాయి. రోజు ప్రతి ఒక్కరిని పిలుచుకుంటూ, కార్యకర్తల కాడికి వెళ్ళి పిలుచుకుంటూ, వాళ్ళని కాపాడుకోవటానికి మాత్రమే, వాళ్ళ మెయిన్ లీడరు కాపాడుకోవటానికి కోసం మాత్రమే వాళ్ళు పనిచేసేటటువంటి పరిస్థితి వచ్చింది. అంత దారుణం అయిపోయింది. ఎందుకంటే చాలామంది కార్యకర్తలకు, లీడర్లకు కలవకుండా అన్యాయం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా ఊరుకోవట్లేదు. ఎందుకంటే మేము ఉండి ఏం చేస్తాము, మేము ఉన్నప్పుడే మాకు ఏమీ ఇవ్వలేదు, మమ్మల్ని గెలవనియ్యలేదు, మాకు తీరని అన్యాయం కూడా చేసిండ్రు అనేటటువంటి కాన్సెప్ట్లో వాళ్ళు
ఆ పార్టీలో ఉండే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఒకరు జంప్ అవుతూ ఉన్నారు. మొన్ననే ఎంతమంది జంప్ అవుతున్నారు, ఎంతమంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పోయి కలుస్తూ ఉన్నారు. మనకు అనిపిస్తుంది ఇది రాజకీయ ఎత్తుగడ, రాజకీయంలో ఇవన్నీ కామనే, జంపులు అవ్వడం అనేటటువంటిది అనిపిస్తుంది. కానీ కాదు, ఇది అన్యాయం జరిగినటువంటి వాళ్ళు కొంతమంది మామూలుగా వాళ్ళకు న్యాయం జరిగినా కొంత అధికార దాహంతో పోయేటోళ్ళు ఉంటారు. కానీ మ్యాక్సిమము వీళ్ళు కలవనీయేటటువంటి వాళ్ళు, వీళ్ళను దూరం పెట్టినటువంటి వాళ్ళు, అవకాశం రానటువంటి వాళ్ళు ఇలా ఖచ్చితంగా జంప్ అవ్వాలనేటటువంటి ఆలోచనలో ఉన్నట్లు మనకు సమాచారం తెలుస్తాం. అందుకోసం రోజు మీటింగులు పెట్టి మైండ్ పని చేయకుండా వాళ్ళ జీవనం కొనసాగుతూ ఉంది. మరి ఇది ఎటువైపు దారి తీస్తుందో, ఒక్కరు కూడా ఉంటారో ఉండరో, ఆ నలుగురు ఉంటారా, ఆ నలుగుట్లకి వెళ్ళి కూడా ఒకళ్ళు జంప్ అయిపోతారా? ఎందుకంటే అధికారం కావాలి కాబట్టి అందులోకి వెళ్ళి కూడా ఆ నలుగుట్లకి వెళ్ళి కూడా ఒకరు కూడా జంప్ అయ్యి ముగ్గురే మిగులుతారా? చివరకు ఓన్లీ కుటుంబమే మిగిలిపోతుందా అనేటటువంటిది కూడా ఖచ్చితంగా సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. వాళ్ళకి ఏమి మాట్లాడాలంటే కూడా మాటలు రావట్లేదు. ఒరుతున్నారు కానీ ఏం ఒరుతున్నారో అర్థం కావట్లేదు. చెప్తున్నారు కానీ ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. సమాధానం చెప్తున్నారు కానీ ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. అన్నీ తెలిసినటువంటి వాళ్ళే ఇలా సమాధానం చెప్పలేకపోతున్నారంటే దాని అర్థం ఏంటి? అంటే మైండ్ పని చేస్తలేదు అన్నట్లే కదా లెక్క. అంటే మైండ్ పని చేయకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మెయిన్ లీడర్లు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవితక్క కావచ్చు, కడియం శ్రీహరి గారు కావచ్చు, జగదీష్ రెడ్డి కావచ్చు, ముఖ్యంగా మన బాస్ తెలంగాణ సావు నోట్లే తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చినని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా ఇలా మైండ్ పని చేయకుండా ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి. వాళ్ళకు బూతులు ఎక్కువ వస్తున్నాయి. బూతులు ఎక్కువ మాట్లాడేటటువంటి పరిస్థితి ఇలా వాళ్లకు దాపురించింది. కాబట్టి ప్రజలారా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఘోరమైనటువంటి అప్పుల భారాన్ని మన తెలంగాణ ప్రజానీకం మీద పెట్టినటువంటి కేసీఆర్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, మన బతుకుల్ని మన జీవితాల్ని మార్చడానికి రాలే, సర్వనాశనం చేయడానికి వచ్చిండు. కాబట్టి ఆయన ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించాలా, భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవాలి.